सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् మాండుక్యోపనిషత్ ఉపోద్ఘాతం చూస్తున్నాం. క్రిందటి వారం నిర్దుష్టం బ్రహ్మ అస్తి, దోషరహితమైనటువంటి బ్రహ్మ సుఖస్వరూపం, అది నీ స్వరూపమే అని శాస్త్రం చెప్తున్నది. దోషభూయిష్టమైనటువంటిది ఏది కూడా మనం ఇష్టపడం. కనుక సహజంగా వ్యక్తి దోషం లేనటువంటిది ఏదైనా ఉంటే బాగుండు, అది ఎలా పొందడం అనేటువంటి కోరిక కలుగుతుంది. కనుక ఆ దోషం లేనటువంటిది ఏదైనా ఉంటే అది ఎలా తెలుసుకోవాలి, అది ఏమిటి అని అంటే దానికి శాస్త్రం మాత్రమే సమాధానం చెప్తుంది మనకు. అది ఏమిటి అంటే ఆ బ్రహ్మస్వరూపం నీ ఆత్మస్వరూపమే అన్నది. బ్రహ్మ చైతన్యం అది ఎక్కడో లేదు, అది నీ స్వరూపమే అని శాస్త్రం చెప్తోంది. మరి ఈ బ్రహ్మను తెలుసుకోవడం ఎలా? నా ఆత్మస్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎలా అని ప్రశ్న వేస్తే దానికి శాస్త్రం ఏమంటోంది? అది తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం నువ్వు తెలుసుకోవాలి. ఆ పద్ధతి ప్రకారం నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆ బ్రహ్మ విషయం బోధపడుతుంది. అప్పుడు మనం ప్రశ్నిస్తాం మళ్ళీ, ఆ పద్ధతి ఏమిటి అని ప్రశ్న వేస్తే శాస్త్రం చెప్తోంది, బ్రహ్మను తెలుసుకోవడానికి 6 లింగాలు చెప్పబడినాయి. 6 లింగాలంటే క్లూ అంటారు, ఇండికేషన్స్ అంటారు. లింగం అంటే క్లూ, ఇండికేషన్. శివుడిని తెలిపేది శివలింగం. లింగం అని పేరు ఎందుకు వచ్చింది శివలింగానికి? శివుణ్ణి మనకు తెలియజేస్తోంది శివలింగం. అదేవిధంగా బ్రహ్మను తెలియజేసే లింగాలు ఉన్నాయి, షడ్లింగం అంటారు దాన్ని. 6 లింగాలు ఉన్నాయి, అంటే 6 మార్గాలు ఉన్నాయి తెలుసుకోవడానికి బ్రహ్మని. అక్కడ మార్గం అని కాదు, 6 మనకు సూచనలు అన్నమాట. ఇలా చెప్తే బ్రహ్మను తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోవాలి. ఒక్కొక్క మెట్టు 6 మెట్లు చెప్పబడినాయి. దాన్ని శ్లోక రూపంలో చెప్తే ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వతాపలం అర్ధవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. తాత్పర్య నిర్ణయే అంటే తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. శాస్త్రంలో చెప్పినటువంటి తాత్పర్యం తెలుసుకోవాలి. తాత్పర్యం అంటే ఏమిటి? ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్య ఉద్దేశ్యం తెలుసుకోవాలి. దాన్ని తాత్పర్యం అంటారు. అసలు విషయాన్ని చెప్పు అంటుంటాం చూసారా, అసలు విషయం. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ ఎందుకు, అసలు విషయానికి రా అంటుంటారు మన వాళ్ళు చూసారా. అది తాత్పర్యం చెప్పు, నీ మాటల్లో ఉన్న అర్థం ఏమిటో చెప్పు అని అడుగుతుంటాను చూసారా. అలాగే ఉపనిషత్తు కూడా ఏమేమిటో చెప్తూ ఉంటుంది, అనేక విషయాలు చెప్తూ ఉంటుంది. కానీ అసలు విషయం ఏమిటి చెప్పు అంటే ఉపనిషత్తు అంటుంది, నీకు అసలు విషయం తెలియాలంటే ఈ లింగాలు కనిపెట్టు. ప్రతి ఉపనిషత్తులో ఈ లింగాలు ఉంటాయి, 6 లింగాలు. అది కనుక పట్టుకున్నావంటే నీకు అసలు విషయం బోధపడుతుంది అంటుంది. కనుక ఆ గురువు గారు మనకు ఆ విషయాలు చెప్పాలి. ఆ 6 లింగాలతో కూడినటువంటి విషయం ఏమిటి, తాత్పర్యం బోధన చెయ్యాలి అంటే 6 లింగాలు.
అవి ఏమిటి అంటే ఉపక్రమోపసంహారౌ. ఉపక్రమ ఉపసంహార మొదటి లింగం. అభ్యాసో పూర్వతా ఫలం. అభ్యాస మూడవ లింగం. అభ్యాస. అపూర్వత 4. అపూర్వత 4వ లింగం. ఫలం 5వ లింగం. ఫలం. అర్థవాద 6వ లింగం. ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వత ఫలం అర్థవాద ఉపపత్తి చ. అర్థవాద ఉపపత్తి. అర్థవాద అనేటువంటిది 5, ఉపపత్తి అనేటువంటిది 6. ఉపక్రమ ఉపసంహారం మొదటిది, అభ్యాసం 2, అపూర్వత 3, ఫలం 4, అర్థవాద 5, ఉపపత్తి 6. అపూర్వతా ఫలం అర్థవాదోపపత్తి చ. లింగం అంటే ఈ 6 లింగాలు, షడ్లింగాని తాత్పర్య నిర్ణయే, తాత్పర్యాన్ని నిర్ణయించడం కోసం అని చెప్పబడింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూడాలి. ఉపక్రమ ఉపసంహారం అంటే ఏమిటి? ఉపక్రమ ఉపసంహారం అంటే ఏమిటి? ముఖ్యమైన విషయాలు ముందు చెప్తాం, మరలా ముఖ్యమైన విషయాలు చివరా చెప్తాం. వార్తలు చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ముఖ్య అంశాలని చెప్తారు. 3 నిమిషాలు ముఖ్యాంశాలు చెప్పి తర్వాత విస్తారంగా చెప్తారు, మళ్ళీ హెడ్లైన్స్ అంటారు. అందుకని ఉపక్రమ ఉపోద్ఘాతం, ఉపసంహార ఉపోద్ఘాతం. అంటే బిగినింగ్లో, ప్రారంభంలో చెప్పేటటువంటి ఉపోద్ఘాతం ఉపక్రమం. అక్కడ ఏదైతే చెప్పబడిందో, దేని గురించి అయితే చెప్పబడిందో అదే మరలా చివరిలో కూడా చెప్పాలి. అంతంలో తొలి పలుకులు తుది పలుకులు అంటారు, చూసారా? తొలి పలుకులు తుది పలుకులు. తొలి పలుకులు అంటే మొదట మాట్లాడతారు, తుది పలుకులు అంటే చివరన మాట్లాడేవి. అదేవిధంగా ఇక్కడ ఉపక్రమం అంటే మొదట చెప్పేటువంటిది, మళ్ళీ విస్తారంగా మాట్లాడి చివరిలో చెప్పేది. అది ఉపసంహారం. ఉపసంహారం అంటే ఏమిటి? కన్క్లూజన్, పూర్తి చేయడం. ప్రారంభం చేసేటప్పుడు ఏం చెప్పావో రామాయణం మొదలుపెట్టి భారతంలో ముగించకూడదు కదా. రామాయణం మొదలు పెడితే రాముడి కథే చెప్తూ చివరిలో దాన్ని పూర్తి చేయాలి కదా. కనుక ఏదైనా వ్రతం మొదలు పెడితే సత్యనారాయణ పూజ చేస్తూ గణేష వ్రతం మొదలు పెడతాం మధ్యలో లాదు కదా. ఏదైతే మొదలు పెడతామో దాన్నే పూర్తి కూడా చెయ్యాలి. కనుక శాస్త్రంలో బ్రహ్మ విషయాన్ని గురించి ఉపక్రమం ఉన్నది, ఉపసంహారం కూడా బ్రహ్మం గురించి చెప్తోంది. కనుక ఈ 2 కూడా మనం చూస్తే మొదట్లో ఏం చెప్పబడిందో, చివరిలో ఏం చెప్పబడిందో, ఈ 2 గ్రహిస్తే మనకు దాని తాత్పర్యం ఏమిటో తెలిసిపోతుంది. అసలు నీ ముఖ్యోద్దేశం ఏమిటి అంటారు. అర్థమైందా? ఇన్ని మాటలు ఎందుకు? మొదట స్టార్ట్ చేస్తారు, మనకు చూచాయగా తెలుస్తుంది, ఏమిటేమిటో మాట్లాడేస్తారు. మళ్ళీ చివరిలో ఒక కన్క్లూషన్ చేసేయి అంటాం. అప్పుడు ఏం చేస్తారు? మొదట చెప్పిన మాటను మళ్ళీ తీసుకొస్తారన్నమాట. అదే ఉపక్రమ ఉపసంహారం. దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఉపక్రమంలో ఏం చెప్పబడిందో ఉపసంహారంలో కూడా అదే చెప్పబడి ఉంది. కాబట్టి ఉపక్రమంలో ఏం చెప్పబడింది, ఉపసంహారంలో ఏం చెప్పబడింది, అది చూసి మనం తాత్పర్యాన్ని గ్రహించవచ్చు. అర్థమైందా? ఉద్దేశాన్ని గ్రహించవచ్చు. శాస్త్రంలో బ్రహ్మే ఉపక్రమంలోనూ చెప్పబడింది, ఉపసంహారంలోనూ చెప్పబడింది. కనుక బ్రహ్మమే తాత్పర్యం, బ్రహ్మ విషయమే తాత్పర్యం. వేదముల యొక్క తాత్పర్యం ఏమిటి అంటే బ్రహ్మయే విషయం అన్నారు. ఇది ఒకటి. రెండవది అభ్యాస అన్నారు. అభ్యాసం మనకు తెలుగులో కూడా అంటాం. అభ్యాసం అంటే ఏమిటంటే తిరిగి తిరిగి చెప్పడం, మరల మరల చెప్పడం, మళ్ళీ మళ్ళీ చెప్పడం అభ్యాసం అంటారు కదా. అదేవిధంగా శాస్త్రంలో తిరిగి తిరిగి మరల మరల ఏదైతే చెప్పబడిందో
అది చూస్తే నువ్వు గ్రహిస్తే నీకు బ్రహ్మం అని తెలిసిపోతుంది. బ్రహ్మాన్ని గురించే మళ్ళీ మళ్ళీ చెప్తున్నది శాస్త్రం. అర్థమైందా? అభ్యాసం ఏమిటి ఇక్కడ, అభ్యాసం ఏమిటి అనేది మనకు తెలియాలి. అభ్యాసం అనేది మరలా మరలా శాస్త్రం బ్రహ్మను గురించే చెప్తోంది కనుక అభ్యాసం అనే లింగం మనకు ఏమి తెలియజేస్తున్నది? ఆ బ్రహ్మాన్ని తిరిగి తిరిగి చెప్పడం వల్ల బ్రహ్మే తాత్పర్యం అన్నారు. ఆ మంత్రాలలోనే తాత్పర్యం ఉంటుంది. ఎక్కడైతే ఒక విషయాన్ని గురించి మరలా మరలా చెప్పబడుతున్నదో ఆ విషయం ముఖ్యమైన అంశం అన్నారు. మనం కూడా మాట్లాడేటప్పుడు ముఖ్యమైన దాన్ని తిరిగి తిరిగి చెప్తూ ఉంటాం. పిల్లవాడికి కూడా పరీక్షకి వెళ్ళటానికి ఎన్నో మంచి మాటలు చెప్తూ చెప్తూ హాల్ టికెట్ తీసుకున్నావా, హాల్ టికెట్ తీసుకున్నావా, హాల్ టికెట్ తీసుకున్నావా, అభ్యాసం అన్నమాట. అంటే తిరిగి తిరిగి చెప్పడం అన్నమాట. ఒకసారి చెప్పావు కదమ్మా అంటే అది లేకపోతే హాల్లోకి రానివారు. ఎంత చదివినా పరీక్ష అంతా కూడా వేస్ట్ కదా, అభ్యాస. అట్లాగే మనం కూడా ఎలా చెప్తామో శాస్త్రం కూడా అలాగే చెప్తుంది. అభ్యాస బ్రహ్మను గురించే చెప్తూ ఉంటుంది శాస్త్రం. అభ్యాస తర్వాత మూడవ లింగం ఏంటి? అపూర్వత. అపూర్వత అంటే పూర్వము చెప్పబడనటువంటిది, పూర్వం మనకు తెలియనటువంటిది. అపూర్వంగా ఉంది అంటుంటాం చూడండి, తెలుగులో కూడా చాలా అపూర్వంగా ఉందండి అంటే ఏమిటి? మాకు పూర్వం తెలియదు అని అర్థం. మనకు తెలిసిందని శాస్త్రం చెప్పక్కర్లేదు కదా. మీకు తెలిసిన దాన్ని తెలుసుకోవడానికి వస్తారా, తెలియని దాన్ని తెలుసుకోవడానికి వస్తారా క్లాసుకి? తెలియని దాన్ని తెలుసుకోవడానికి వస్తాం, కానీ తెలిసిన దాన్ని తెలుసుకోవడానికి ఎవరు రారు. ఎందుకంటే టైం వృధా చేసుకోవడం. దేవుడు వేరు నేను వేరు అనేది మనకు తెలుసు, దాన్ని తెలుసుకోవడానికి క్లాసుకి రావక్కర్లేదు కదా, అవునా? ద్వైతం, ఆయన వేరు నేను వేరు అనే భావన అందరికీ ఉన్నది. భగవంతుడు వేరే నేను వేరే అనే భావన అందరికీ ఉంది. అది నేర్పాలా ఏమిటి మనకు? ఆయన స్వామి నేను ఆ స్వామి, దీని గురించి శాస్త్రం చెప్పక్కర్లేదు కదా. భగవంతుడు సర్వజ్ఞుడు నేను అల్పజ్ఞుణ్ణి అని శాస్త్రం చెప్పాలా, ఉపనిషత్తు వచ్చి చెప్పాలా? అది నాకే తెలుసు. భగవంతుడు సర్వవ్యాపి నేను అల్పవ్యాపిని అని నాకు తెలుసు. అది శాస్త్రం చెప్పక్కర్లేదు దానికోసం ప్రత్యేకంగా. నాకు తెలియనటువంటిది శాస్త్రం చెప్పాలి. ఏమిటి? ఆ బ్రహ్మం అనేటువంటిదే జగత్తుకి అధిష్టానం, జగదాధారం. ఆ బ్రహ్మానివి నువ్వే అన్న సంగతి నాకు తెలియదు కనుక నేను పూర్వం విననటువంటిది ఈ మాట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా, ఎక్కడా వినలేదు కదా. శాస్త్రం అంటుంది ఆ బ్రహ్మము నువ్వే. ఆ బ్రహ్మం ఎటువంటి బ్రహ్మం అంటే పోనీ నాలాగా దుఃఖపడే బ్రహ్మమా, కష్టపడే బ్రహ్మమా అంటే అది కాదట. అది ఆనంద స్వరూపం, పూర్ణస్వరూపం అని చెప్తున్నది. కనుక ఇటువంటివన్నీ నాకు తెలియని చెప్పడం వల్ల అపూర్వంగా ఉండేదాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఎక్కడెక్కడైతే అపూర్వత విషయం వస్తున్నదో మనకు తెలిసింది కూడా చెప్తుంది అప్పుడప్పుడు శాస్త్రం. ఏమిటి? గాలి, నీరు ఇవన్నీ గురించి చెప్తుంది శాస్త్రం. అగ్ని గురించి చెప్తుంది. అగ్ని గురించి మనకు తెలుసు, గాలి గురించి తెలుసు, నీటి గురించి తెలుసు, అనేక రకాలైన విషయాలు మనకు చెప్తుంది శాస్త్రం. తెలిసినవి కూడా చెప్తుంది. కర్మలు చేస్తున్నావు అంటుంది, చేస్తున్నావని మనకు తెలుసు. కానీ బ్రహ్మం అనేటువంటిది అది నువ్వే అనేటువంటిది మనకు తెలియదు. కనుక శాస్త్రం అపూర్వమైన విషయం చెప్తోందా లేదా? ఆ అపూర్వం ఏదైతే ఉందో అది తాత్పర్యం. అర్థమైందా? కనుక అపూర్వత ఇదొక మూడవ లింగం. 4 దీన్ని మూడవ లింగాన్ని పారిభాషిక పదంలో చెప్పాలంటే, టెక్నికల్ టర్మ్గా చెప్పాలంటే ప్రమాణాంతర అనధిగతత్వం అన్నారు. ప్రమాణాంతర అనధిగతత్వం అంటే ఏమిటి? అపూర్వతాన్ని టెక్నికల్గా పిలవాలి అంటే ప్రమాణాంతర అనధిగతత్వం అంటే వేరే ప్రమాణము ద్వారా తెలుసుకొనుటకు వీలు కానటువంటిది. అనధిగతం అంటే తెలుసుకోవడానికి వీలు కాదు.
ఎలా? ప్రమాణాంతర, వేరే ప్రమాణం ద్వారా. కళ్ళ ద్వారా తెలుసుకోలేవు, చెవుల ద్వారా తెలుసుకోలేవు, నోటి ద్వారా తెలుసుకోలేవు, మనసు ద్వారా తెలుసుకోలేవు, బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. ఈ సామాన్యమైన బుద్ధి మనసు ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవు. ప్రమాణ అంతర అనధిగతత్వం అన్నారు. దానికి అపూర్వత అని పేరు. తర్వాత ఫలం. ఫలం అంటే ప్రయోజనం అన్నారు. దేంట్లో ప్రయోజనం ఉంటుంది మనకు? భగవంతుడు వేరే, నేను వేరే, ప్రపంచం వేరే అనే సంగతి మనకు తెలుసు. అది తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం మనకు? ఫలం లేదు కదా. దేవుడు నన్ను రక్షించేవాడు, ఈ ప్రపంచం నన్ను బాధ పెడుతున్నది, అత్తగారి రూపంలో, మామగారి రూపంలో, ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో ప్రపంచం నన్ను బాధ పెడుతోంది, కనుక నన్ను భగవంతుడు రక్షించాలి. ఇట్లాంటి ద్వైత విషయాల వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదు కదా. కానీ ఎక్కడ ప్రయోజనం చెప్తోంది శాస్త్రం అంటే, నీకు ఆ బ్రహ్మను తెలుసుకుంటే భయం పోతుంది అంటుంది. అభయం ప్రతిష్టాం విందతే, తైత్రీయంలో చూసాం. తరతి శోకం ఆత్మవిత్ అంటుంది ఛాందోగ్యంలో. ఆత్మని తెలుసుకున్నవాడు శోకాన్ని నుంచి బయటపడతాడు అంది. చూసారా? దుఃఖాన్ని నుంచి బయటపడడం అనే ప్రయోజనాన్ని మనం ఆశిస్తామో ఆశించాము? అందరం ఆశిస్తాం. అదేవిధంగా భయాన్ని నుంచి కూడా బయటపడాలని కోరుకుంటాం. సో అభయం కావాలని కోరుకుంటాం. ఈ ప్రయోజనాలన్నీ ఎక్కడున్నాయి? బ్రహ్మను తెలుసుకున్నప్పుడు ఉన్నది కాబట్టి అదే బ్రహ్మం. ఎక్కడ ఏది తెలుసుకుంటే అభయం, భయం లేకపోవడం, శోకం లేకపోవడం ఉందో అది తాత్పర్యం. ఎందుకంటే ఫలం కావాలని మనం కోరుకుంటున్నాం కదా. కనుక ఫలాన్ని ఏమి ఇష్టపడతాం మనం? నేను ఎప్పుడు భయంగా ఉండాలని కోరుకుంటానండి అంటామా మనం? నాకు శోకంగా ఉంటే ఇష్టం అండి అంటామా? శోకం నుంచి బయటపడడానికి ఎన్ని దారులు ఉన్నాయా అని వెతుకుతాం ప్రతి క్షణం. భయం లేకుండా ఉండడం కోసం ఎన్ని చేస్తాం, ఎన్ని వ్రతాలు, ఎన్ని జపాలు చేస్తున్నాం భయం లేకుండా ఉండడం కోసం. కనుక ఆ ఫలాన్ని ఎంతగా ఆశిస్తున్నాం మనం. కనుక ఆ ఫలాన్ని ఇక్కడ చెప్తున్నది శాస్త్రం. అభయం ప్రతిష్టాం విందతే అధసో భయంగతో భవతి. ఎవరైతే తనని బ్రహ్మాన్ని వేరుగా చూస్తాడో, దేవుణ్ణి, వాడికి భయం ఉంటుంది అన్నది అక్కడ తాత్పర్యం ఉన్నది. చూసారా? అభయాన్ని గురించి చెప్పే చోట శోకాన్ని పోగొట్టుకుంటావు నువ్వు, పోతుంది నీ నుంచి, మోహం పోతుంది, దుఃఖం పోతుంది అని చెప్తున్నది ఎప్పుడు? బ్రహ్మాన్ని తెలుసుకుంటే. కనుక అది తాత్పర్యం. ఫలం ఉన్నది కాబట్టి అది తాత్పర్యం అన్నారు. తర్వాత అర్థవాద. 5 అర్థవాద. అర్థవాద అర్థవాద అంటే స్తుతి అంటారు. స్తుతి అంటారు పొగడడం, స్తుతి నింద. ఎక్కడెక్కడ స్తుతి చేస్తున్నది శాస్త్రం, దేనిని నింద చేస్తున్నది ఎక్కడెక్కడ చూడాలి. నింద చేసేదాన్ని తీసుకుంటామా, స్తుతి చేసేదాన్ని తీసుకుంటామా? ఒక ప్రోడక్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు దాన్ని బాగా పొగుడతారు. పొగిడే ప్రోడక్ట్ని తీసుకుంటారా మీరు? ఇది వాడితే మీకు జెల్ వస్తుందంటే అది కొంటామా ఎవరైనా? ఇది వాడితే మీ స్కిన్ అంతా చాలా షైనింగ్గా ఉంటుందండి అన్నాడు కదా. కనుక స్తుతి చేసే విషయాన్ని మనం తీసుకుంటాం, కానీ నింద చేసే విషయాన్ని మనం తీసుకోం. కనుక శాస్త్రంలో కూడా స్తుతి, నింద 2 ఉన్నాయి. ఆ స్తుతి చేసేటప్పుడు కొన్ని అర్థవాదంగా చేస్తాయి. అర్థవాదంగా అంటే ఏమిటి? ఊరికే పొగడటానికి చేస్తారు. నీ ముఖం చంద్రబింబంలాగా ఉన్నది అంటుంది శాస్త్రం. చంద్రబింబంలాగానే ఉంటుంది, దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎన్ని లోతులు ఉన్నాయో తెలుస్తుంది మొహం మీద. ఎంత పౌడర్ వేసుకున్నా కూడా ఊరికే అంటాం చంద్రముఖంలాగా ఉంది. ఆయన నక్షత్రంలాగా వెలిగిపోతున్నాడండి అంటాడు. అంటే నక్షత్రం అనే అర్థం. ఆయన ఈ సినిమా స్టార్స్ అంటారు చూసారా, వాళ్ళందరూ స్టార్స్ అంటే నిజంగా స్టార్స్ అర్థం. దీన్ని అర్థవాదం అంటారు. కనుక నువ్వు గనక ఈ యాగం చేస్తే, ఆ యాగం చేస్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు, స్వర్గలోకానికి వెళితే నువ్వు అమృతం తాగుతావు, అందులోనే తాత్పర్యం ఉంది, లేదు కదా. అది అర్థవాద. అది అర్థవాదం.
కనుక శాస్త్రం పొగిడినవన్నీ కూడా అందులో తాత్పర్యం ఉండదు. అర్థవాదంలో రెండు ఉన్నాయి, స్తుతి ఉంది, నింద ఉంటుంది. స్తుతి, నింద. కనుక ఎప్పుడెప్పుడు దేన్ని నిందిస్తున్నది శాస్త్రం కూడా చూడాలి మనం. కొన్నేమో స్తుతి చేస్తున్నట్లుగానే చేస్తుంది, వెంటనే నిందిస్తుంది శాస్త్రం. పొగిడినట్లే పొగుడుతుంది. ఆహా నువ్వు స్వర్గానికి వెళతావు యాగం చేస్తే అని పొగుడుతుంది. వీడికి ఆశ పెడుతుంది, జ్యోతిష్ఠోమ యాగం చేసి నువ్వు స్వర్గానికి వెళతావు ఆహా అని చేస్తూ ఉండగానే పొగిడి పొగిడి ఏం చెప్తుంది శాస్త్రం, స్వర్గానికి వెళితే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అంటుంది. వార్నింగ్, నింద చేస్తుంది శాస్త్రం. అదేవిధంగా పుత్రకామేష్టి యాగం చేస్తే నీకు పుత్రులు పుడతారు అంది, పిల్లలు పుడతారు అంటుంది శాస్త్రం. ఆహా అని చెప్పి చేస్తాడు. చేసిన తర్వాత పిల్లల వల్ల కూడా సుఖం లేదు అంటుంది. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలే సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి. అంటే పిల్లల వల్ల కూడా భయం ఉంటుంది అని చెప్తుంది మళ్ళీ శాస్త్రం. పుత్రకామేష్టి యాగం చేయమన్నది శాస్త్రమే. మళ్ళీ పుత్రులు నిన్ను చూస్తారని గ్యారెంటీ లేదంటుంది శాస్త్రమే. నిందా చేస్తున్నది. కనుక అర్థవాదం నిందా చేసేటప్పుడు మనం అక్కడ చూడాలి, ఏది నిందించకుండా ఉంటున్నది శాస్త్రం, ఏది స్తుతి చేసిన తర్వాత కూడా నిందిస్తున్నది శాస్త్రం. దాన్ని వదిలిపెట్టాలి. దేవుణ్ణి పూజిస్తే నీకు ఆ కోరికలు తీరుతాయి, ఈ కోరికలు తీరుతాయి, అవి తీరుతాయి, ఇవి తీరుతాయి అని చెప్తున్నది శాస్త్రం. స్తుతి చేస్తోంది. శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఆ దేవుణ్ణి కనుక వేరుగా చూశావంటే నీకు దుఃఖం పోదంటుంది. వేరుగా చూడకుండా నాలాగా ఎట్లా చూసేదండి దేవుణ్ణి అంట మనం. శాస్త్రం అంటుంది దేవుణ్ణి వేరుగా చూడడం నిందిస్తుంది శాస్త్రం. దేవుణ్ణి నీకంటే వేరుగా చూడడం వల్ల శాస్త్రం నిందిస్తుంది. దేనికో తెలుసా, నేనున్న చోట దేవుడు లేడనే కదా అర్థం. నేను దేవుణ్ణి వేరుగా చూస్తున్నాను అంటే నేనున్న చోట దేవుడు లేడు. అప్పుడు ఆ దేవుడు అంతా సర్వవ్యాపియా? సర్వవ్యాపి కాలేడు ఆయన, ఎందుకంటే నేనున్న చోట ఆయన లేడు కదా. అందుకనే కదా పైకి చూస్తాను, వేడుకొండలవాడా వెంకటరమణ అంటే నువ్వు ఇక్కడ లేవు నాకు బాగా తెలుసు అని అర్థం. అంటే దేవుణ్ణి పరిమితం చేశామా మనం లేదా? వైకుంఠానికి పరిమితం చేశాం, కైలాసానికి పరిమితం చేశాం. అందుకని నువ్వు ఇక్కడ లేవు నాయన అక్కడే ఉన్నావు అని చెప్పి మనం చక్కగా తెలుసుకున్నాం. మనం ఏమిటి ఇది సరి అయిన జ్ఞానమా? కాదు. కనుక శాస్త్రం చెప్తోంది అలా నువ్వు వేరు గనక చేసి చూస్తే నీ దుఃఖం ఎన్నటికీ పోదు అన్నాడు. నింద చేస్తోంది శాస్త్రం. కనుక స్తుతి చేస్తుంది శాస్త్రం, నింద చేస్తుంది. ఎక్కడెక్కడ స్తుతి చేసి నింద చేస్తున్నదో అందులో తాత్పర్యం లేదు. అర్థవాదం అంటే స్తుతి, నిందా, న్యాయ. ఊరికే పొగుడుతుంది శాస్త్రం అంతే. కాసేపు పొగుడుతుంది, మళ్ళీ నిందిస్తుంది. కనుక నింద చేస్తున్న చోట ఇది కాదు తాత్పర్యం. బ్రహ్మని చెప్పిన తర్వాత నింద చేయదు శాస్త్రం ఎప్పుడు. బ్రహ్మ జ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని, అద్వైత భక్తిని శాస్త్రం నింద చెయ్యదు. కనుక నింద చెయ్యలేదు కాబట్టి బ్రహ్మలోనే తాత్పర్యం ఉన్నది. ఏదైతే నింద చేస్తుందో శాస్త్రం అందులో తాత్పర్యం లేదు. అది కాదు మనం తెలుసుకోవలసినది, అది కాదు మనం తెలుసుకోవలసినది. ఏదైతే నింద చెయ్యకుండా ఉన్నదో శాస్త్రం స్తుతి చేస్తూ ఉన్నది, నింద చేయడం లేదు. అది తాత్పర్యం. ఇది 5వది. అభేద దర్శనం స్తుతి చేస్తుంది శాస్త్రం, భేద దర్శనం నింద చేస్తుంది శాస్త్రం. భేదాన్ని చూడడం నింద చేస్తుంది. వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని, అందరూ ఆత్మే అని చేస్తే స్తుతి చేస్తున్నది శాస్త్రం. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయంగా భావించాలి. అందుకని ఎవరిని శరీరంగా చూస్తూ వాళ్ళ లోపాలు చూస్తూ ఉండకండి, టైం వృధా అయిపోతుంది మనకు. ఆ శరీరానికి అధిష్టానంగా ఆధారంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని గ్రహించాలి. ఎంత తొందరగా గ్రహిస్తే అంత ఎక్కువ కాలం ఆనందంగా ఉండొచ్చు. అది
తర్వాత ఉపపత్తి, ఆరవది ఉపపత్తి అంటారు. ఉపపత్తి అంటే యుక్తి, లాజిక్. గురువుగారికి బాగా కన్విక్షన్ వచ్చేసింది, వారికి తెలుసు బ్రహ్మం ఏమిటని. గురువుగారికి అభిప్రాయం నా అభిప్రాయం కావాలి కదా. గురువుగారి అభిప్రాయం గురువుగారి అభిప్రాయమేగా ఉంటే నాకేం ఫలం వస్తుంది కదా. గురువుగారు చెప్తున్నారు, గడగడ చెప్తున్నారు బ్రహ్మాన్ని గురించి, కానీ నాకు మాత్రం అనుమానమే ఇంకా అన్న. నాకు ఇంకా ఆ యొక్క నిశ్చయం రాకపోతే ఏం చెయ్యాలి అంటే యుక్తి ద్వారా కనిపెట్టు అంటుంది శాస్త్రం. గురువుగారు చెప్పినంత మాత్రాన నేనే బ్రహ్మాన్నని మనం చెప్పలేం. నా బుద్ధికి అది వంట పట్టాలి, నా బుద్ధి దాన్ని ఒప్పుకోవాలి. అందరు చెప్పే మాటలన్నీ మనం వింటామా ఏమిటి? మన బుద్ధి వింటుందా ఏమిటి? నేనేం వినను, నా బుద్ధిలో అది మాత్రం ఏమి ఒప్పుకోను నేను అంటుంది బుద్ధి. పైకి తలాడిస్తామే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎట్లా బ్రహ్మాన్ని అవుతాను, ఊరికే స్వామిని చెప్తారు పాపం అంతా. అది జగమంతా కూడా బ్రహ్మమేటా ఉన్నది, దేవుడు ఒక్కడే ఉన్నారంటారు. ఇన్ని దేవుళ్ళు ఉంటే, ఇంతమంది పూజిస్తుంటే ఒక్కడే ఎట్లా అవుతాడు? పెద్ద పెద్ద స్వాములోర్లు కూడా తెలుగులో ఇట్లాగే అంటారు, స్వాములోర్లు. స్వాములు కూడా వాళ్ళ ఇష్టదేవతాన్ని పూజిస్తూ ఉంటే వాళ్ళందరినీ పిచ్చివాళ్ళ ఏమిటి? స్వామిని మాత్రం క్లాసులో దేవుడు ఒక్కడే అంటారు. కనుక ఎట్లా ఒప్పుకుంటాం? స్వామిని ఏదో చెప్తూ ఉంటారు అంతే. అందరు దేవుళ్ళు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారని శాస్త్రమే చెప్తూ ఉంటే, పురాణాలు చెప్తూ ఉంటే స్వామిని మాటలు ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంత తేలిగా ఒప్పుకోరు. మీరందరూ తల ఆడిస్తున్నా కూడా నాకు తెలియదా ఏమిటి ఆ సంగతి? 10 ఏళ్ళు తల ఆడించినా 15 ఏళ్ళు తల ఆడించినా బుద్ధి చెప్తుంది, ఏయ్ బుద్ధు నువ్వెట్లా బ్రహ్మాని అవుతావు అని అంటుంది బుద్ధి. అంత తేలిక కాదండి. అందుకని శాస్త్రం చెప్తుంది, నువ్వు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే నీ బుద్ధిలో కొంత యుక్తి కావాలి, తెలివితేటలు కావాలి అంటారు. చూసా, ఆయన లాజిక్గా మాట్లాడతాడండి, ఆయన దగ్గర మాట్లాడలేము మనం అంటారు చూసారా. ఆయన చాలా లాజిక్గా మాట్లాడతాడు. లాజిక్గా మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు మాట్లాడలేరు, ఎందుకంటే అంత కరెక్ట్గా ఉంటుంది అక్కడ. అందుకని కొంచెం లాజిక్ కూడా కావాలి, డిప్లొమాటిక్గా మాట్లాడాలి. అందుకని శాస్త్రం అందరికీ అర్థం కాదు, కొంచెం లాజిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. లాజిక్ తెలియడం అంటే ఏమీ లేదు, సూక్ష్మబుద్ధి కావాలి, సూక్ష్మబుద్ధి కావాలి. నూనె కానీ నీళ్ళు కానీ పొయ్యాలి అంటే చిన్న మూతలో ఉంటుంది సీసా. ఏం చేస్తాం? ఫన్నెలు పెడతాం, గరాట ఫన్నెలు పెడితే తేలిగ్గా పోతుంది. అదే మన చిన్న బుద్ధి ఉంది చూసారా, పెద్ద సీసా, మూతి మాత్రం చిన్న మూతి. మన పల్లెటూళ్ళలో కూడా కిరసనాయలు పోయాలంటే ఏం చేస్తాడు తెలుసా? గరాటా పెడతాడు, లేకపోతే తొందరగా పోయలేడు కదా. అందా గరాటా పెట్టి కొట్టేవాళ్ళని చూసారా, పెట్టి పంపు కొట్టేవాళ్ళు. అదేవిధంగా మన చిన్న బుద్ధిలోకి ఈ బ్రహ్మం అనేటువంటిది మనకు అర్థం కాదు. అందుకని యుక్తి అనేటటువంటి గరాటా పెట్టాలి. ఎక్కడ ఉంది ఏంటి అంటారు, మీరు మాట్లాడేటప్పుడే శాస్త్రంలోనే వస్తున్నది ఆ యుక్తి, మీకు అది తెలియదు ఎక్కడ యుక్తి అనేది. ఆ యుక్తి అనేటువంటిది వస్తూనే ఉంటుంది ప్రతి చోట. కనుక ఆ యుక్తి అనేటువంటిది గరాటా పెట్టిన తర్వాత శాస్త్రం కనుక పోస్తే ఆ గరాటా ద్వారా అప్పుడు మన బుద్ధిలోకి ఎక్కుతుంది. అది ఉపపత్తి అంటే. అంతా వినటానికి బాగానే ఉంటుంది స్వామిని, ఇదంతా ప్రాక్టికల్గా అయ్యే పని కాదంటుంటాం. ఇంటికి వెళితే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం, వాళ్ళందరినీ చూసి బ్రహ్మం అనుకుంటారు. ముందు వాళ్ళని చూస్తే కోపం వస్తే వచ్చి చెంపకాయ మేము కొట్టాలనిపిస్తుంది, మీరేమో అందరినీ సమంగా చూడండి బ్రహ్మం. ఇదంతా ప్రాక్టికల్గా అయ్యే పని కాదండి అంటాం. అంటే శాస్త్రవాక్యాన్ని కూడా మనం తీసి పారేయగలం, అంత ఘటికులం మనం. హేమా హేమీలు అంటారు చూసారా, మనం అనుకుంటాం మనం తెలియగల వాళ్ళమని.
శాస్త్రం మనల్ని మించినది తెలుసా. మనల్ని చూసి నవ్వుతుంది శాస్త్రం. ఓయ్ ఫూల్, నీకు ఎంత చెప్పినా ఇంతే అంటుంది శాస్త్రం. కాకపోతే ఏం చేస్తుంది, దుఃఖపడితే పడు, ఎంతకాలం పడతావో పడు, నేనేం చేసేది నీకు అంటుంది శాస్త్రం. అందుకని గురువు శరణాగతి వేడితేనే మనకు గతి, కానీ లేకపోతే గతి లేదు. అందుకని మన శాస్త్రం చదవంగా 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 కొంచెం యుక్తి కొంచెం వస్తుంది. వినగా 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 వేము తీయగా నుండు అన్నాడు. అనగననగ రాగం అతిశయుల్లోచునుండు అన్నారు. ఇప్పుడే కదా కాస్త మొహాలన్నీ నవ్వుతున్నాయి క్లాసులో. మొదట్లో నేను చెప్పేటప్పుడు అందరూ సీరియస్గా కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు వినగా 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 ఆ చెరుకు చూడండి నవలంగా నవలంగా రసం వస్తూ ఉంటుంది. ఎంత గట్టిగా నవ్వితే అంత గట్టిగా రసం వస్తుంది. పళ్ళు గట్టిగా ఉండాలండోయ్. అందుకని శాస్త్రం వినడానికి కూడా మనకు ఆరోగ్యం ఉంటే, మన ఇంద్రియాలు పటుత్వంగా ఉంటే, మన మనసు ఏకాగ్రంగా ఉంటే, ఇంట్లో సమస్యలు కొంచెం తక్కువగా ఉంటే అప్పుడు గురువుగారు చెప్పేది మనకు చక్కగా రుచిస్తుంది. ఆ రుచిలో మనం ఆనందంగా ముఖం కళకళకళలాడుతూ ఉంటుంది. ఇది ఉపపత్తి అన్నారు. ఇప్పుడు ఆరైనయ్య ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వథా ఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. మాండుక్యోపనిషత్తు అంటే మాటల ఎంఫిల్ చదివినట్టే. పిహెచ్డి చేసిన తర్వాత ఎంఫిల్ అండి. ఎంఫిల్ కోర్సు లాంటిది మాండుక్యం. మాండుక్యమేవ అలం అంటారు. అంటే ఒక్క మాండుక్యోపనిషత్తు చదివితే చాలు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ ఒక్క ఉపనిషత్తే. తర్వాత ఇది చెప్పిన తర్వాత ఇలా చదివి వినడాన్ని ఏమంటారు తెలుసా? శ్రవణం అంటారు. ఈ 6 లింగాలని ఉపయోగించి మన గనక ఉపనిషత్తులు వింటే అది శ్రవణం అన్నారు. ఇప్పుడు బ్రహ్మని నేనే అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎంత కర్మకాండ ఎన్ని చేసినా కూడా నీకు సుఖం రాదు. కర్మకాండలో ఉపాసనాకాండలో కూడా నీకు చిత్తశుద్ధి ఏకాగ్రతే వస్తుంది, కానీ అజ్ఞానం పోదు నాయన. అజ్ఞానం పోవాలంటే జ్ఞానకాండకి రావాలి అన్నారు. వేద శబ్దం అనేటువంటిది ప్రమాణాలు 6. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అని ప్రమాణాలు 6 ఉన్నాయి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అట్లా 6 ప్రమాణాలు ఉన్నాయి. మళ్ళీ షట్ ప్రమాణాన్ని అంటారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి, శబ్దం. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, అర్థాపత్తి, అనుపలబ్ధి, శబ్దం. ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే, మనం ఒకదాని గురించి జ్ఞానాన్ని పొందాలి అంటే ప్రత్యక్షంగా చూస్తే పొందుతాం. ప్రత్యక్షంగా చూడటం వల్ల తెలుస్తుంది, లేదా అనుమానం వల్ల తెలుసుకోగలుగుతాం. కొండ మీద పొగొస్తూ ఉంటే నిప్పున్నదండి అంటాం. కొండ మీద నుంచి పొగొస్తున్నది అనుకోండి, అదే ఆ పక్క ఇంట్లో నుంచి పొగొస్తున్నది అనుకోండి, అక్కడ నిప్పు ఉంది అంటారు. ప్రత్యక్షంగా చూసారా నిప్పుని? చూడలేదు కదా. ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా నిప్పు ఉందని ఎలా తెలిసింది మీకు? పొగ ఉండడం వల్ల. ఇప్పుడు పొగ, నిప్పు జ్ఞానం వచ్చిందా లేదా? ప్రత్యక్షంగా చూడటం వల్ల వచ్చిందా, అనుమానం వల్ల వచ్చిందా? అనుమానం వల్ల వచ్చింది. కనుక ప్రత్యక్షంగా చూసినా ఒక్కోసారి జ్ఞానం వస్తుంది, అనుమానం వల్ల కూడా జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ఉపమానం, ఉదాహరణ ద్వారా పోలిక చేసి చెప్తే కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది అలా ఉంటుంది అంటాం. మనకు తెలియంది ఒక్కొక్కసారి చెప్తారు.
ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, ఆవిడ అమ్మాయి ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి ముఖం ఎట్లా ఉంటుంది, అబ్బాయి అడుగుతున్నాడు, అమ్మాయిని చూసి వచ్చావు కదా, ముఖం ఎట్లా ఉంటుంది, చంద్రబింబంలాగా ఉంటుందిరా అంటే గుండ్రంగా ఉంటుందని అర్థం, తెల్లగా ఉంటుందని అర్థం, ప్రశాంతంగా ఉంటుందని అర్థం, ఉపమానం. ఇప్పుడు ఆ అబ్బాయి కొంచెం ఐడియా వచ్చేసింది, అమ్మాయి ఎట్లా ఉంటుందంటే ఒక ఐడియా వచ్చేసింది కదా, అది ఉపమానం. ఉదాహరణ చెప్పి పోల్చి చూసి చెప్తే ఇలా ఉంటుందనే జ్ఞానం వస్తుంది. ఓ అమ్మ చెప్పినట్లుగానే ఉంది, అమ్మాయి గుండ్రంగా ఉంది ముఖం, తెల్లగా ఉంది అమ్మాయి, ప్లెజెంట్గా ఉంది అన్నారు. కరెక్ట్గా చెప్పింది మా అమ్మ అన్నారు. అమ్మ కరెక్ట్గా చెప్పకుండా ఎట్లా ఉంటుంది? కనుక ఉపమానం ద్వారా మనకు కొంచెం జ్ఞానం వచ్చిందా లేదా? ఉపమానం ద్వారా ఇవన్నీ ప్రమాణాలు అన్నమాట. అంటే మనకు జ్ఞానాన్ని, అంటే జ్ఞానం, ప్రమాజనకం ప్రమాణం అన్నాం. జ్ఞానాన్ని కలుగజేసేది ప్రమాణం. కంటి ద్వారా చూస్తే ఈ పుష్పాన్ని మీరు కన్ను ద్వారా చూస్తున్నారు, పుష్ప జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు కన్ను ఏమవుతున్నప్పుడు ప్రమాణం అవుతుంది. ఎందుకు? పుష్ప జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి, పుష్పం అనే ప్రమాణం ఇచ్చింది కాబట్టి నాకు ప్రమాణం. చెవులు ప్రమాణమే, ముక్కు ప్రమాణమే, వాసన వస్తున్నది, వాసన అనేటువంటి జ్ఞానం కలిగింది నాకు, గులాబీ పువ్వు వాసన, ముక్కు ప్రమాణమే. మెత్తగా ఉంది, స్పర్శ ఇంద్రియం కూడా ప్రమాణమే, జ్ఞానం వచ్చింది కదా. ఏదైనా నన్ను బాగా తింటే, స్వీట్ తింటే చాలా బాగుంది, తీయగా ఉందా పుల్లగా ఉందా? తీయగా ఉందండి. ఉగాది పచ్చడి ఎట్లా ఉందండి? అన్ని రకాలు ఉన్నాయండి అందులో అన్నారు, షడ్రుచులు ఉన్నాయన్నారు. అంటే జ్ఞానం వచ్చిందా లేదా? ఇవన్నీ ప్రమాణాలే, ప్రత్యక్ష ప్రమాణాలు ఇవి. అదేమో అనుమాన ప్రమాణం, పొగ అనుమాన ప్రమాణం, చంద్రబింబం ముఖం ఉపమాన ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి. అర్థాపత్తి అంటే క్లాసులో కూర్చున్నారు గంట సేపు, బయటికి వెళ్ళంగానే అంతా రోడ్లంతా నీళ్లు, లేకపోతే రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేవంగానే రోడ్లంతా నీళ్లు ఉన్నాయి, వరండా అంతా నీళ్లు, ఎక్కడ పట్టినా నీళ్లుంటే ఏమనుకుంటారు? వెంటనే ఏం జ్ఞానం వస్తుంది మీకు? వర్షం వచ్చింది. అంతవరకే అక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ వాసన వచ్చిందనుకోండి, మట్టి వాసన, ఎక్కడో వర్షం కురుస్తుంది అన్నారు. అది జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు చూసారా వర్షం కురవడం? మీరు ఎలా వచ్చింది? అర్థాపత్తి ప్రమాణ ద్వారా జరిగిన విషయం ఎప్పుడో జరిగింది, కొన్ని గంటల క్రిందట, కానీ జ్ఞానం వచ్చింది తర్వాత. నీళ్లు డైరెక్ట్గా చూస్తున్నాను, వర్షాన్ని డైరెక్ట్గా చూడలేదు. ఇది అర్థాపత్తి ప్రమాణం. అర్థాపత్తి ప్రమాణం. అనుమాన ప్రమాణంలో ఆ విషయాన్ని చూడకుండానే విషయాన్ని తెలుసుకున్నాం అనుమానం ద్వారా, పొగ ద్వారా. ఇక్కడేమిటి? విషయాన్ని చూడలేదు ముందు, కానీ తర్వాత చూస్తున్నాం. అక్కడ అనుమానంలో తర్వాత కూడా అగ్నిని చూడక్కర్లే, ఉన్నది అని తెలిసిపోతుంది. అదేమిటంటే ఇండైరెక్ట్గా మనకు తెలిసిపోయింది అగ్ని ఉన్నది అని. కానీ అర్థాపత్తిలో నేరుగా చూడాలి, వర్షం పడింది, నీటిని చూడాలి మీరు. అక్కడ అగ్నిని చూస్తేనైనా మీకు తెలుస్తుంది, చూడకపోయినా అగ్నిని కరెక్ట్గా అగ్ని ఉన్నది. ఇక్కడ నీటిని చూడకుండా వర్షం పడిందంటారా? మీ ఇంట్లో ట్యాంక్ పగిలిపోతే నీళ్ళన్నీ కింద కారండి, అప్పుడు మన ఇంటి వరకే తడిసి ఉంటుంది అది. కానీ రోడ్లన్నీ తడిగా ఉన్నాయంటే వాటర్ లారీనో అన్నారు. వాటర్ లారీ అయితే మన ఇంట్లో ఎట్లా పడతాయి నీళ్లు? కనుక అర్థాపత్తికి అనుమానానికి తేడా ఉంది, తెలుసుకోవాలి. అది అర్థాపత్తి. తర్వాత అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే ఒక విషయం అక్కడ లేకపోతే కూడా మనకు జ్ఞానం వస్తుంది. ఒక విషయం అక్కడ లేకపోయినా కూడా మనకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొండ ఉంది చూడండి, కొండ ఉందా? ఇక్కడ కొండ ఉన్నది అనే జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఈ కుండ తీసేసాను అనుకోండి, లేదు అనే జ్ఞానం వస్తుంది. లేకపోతే ఇంకొక ఉదాహరణ, వాళ్ళ అబ్బాయిని పిలిచి వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే ఆ ఖాళీ గ్లాస్ తీసుకురా అంటుంది, ఆ ఖాళీ బిందె తీసుకురా అంటుంది.
అంటే వాడు అక్కడికి వెళ్ళి చూస్తాడు ఏది ఖాళీగా ఉందని. ఖాళీగా ఏది ఉన్నదని చూసి ఖాళీగా ఉన్నది తీసుకొస్తాడు. అంటే అనుపలబ్ధి అంటే నా ఉపలబ్ధి. అక్కడ నీరు లేకుండా ఉండడం అనే జ్ఞానం ఉండడం వల్ల వాడు ఆ బిందెని తీసుకొస్తున్నాడు. చూసారా? అనుపలబ్ధి అంటే ఒక విషయం లేకపోవడం వల్ల వచ్చే జ్ఞానం. ఏమి లేదు అక్కడ, నీరు లేదు కుండలో. ఆ నీటి లేని కుండను తీసుకొచ్చాడు వాడు. ఇప్పుడు నీరు లేకుండా ఉండడం అనేది అనుపలబ్ధి జ్ఞానం. అది ప్రమాణమే, అనుపలబ్ధి కూడా ప్రమాణమే. తర్వాత ఇంకొక ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. శబ్దం అంటే రెండు రకాలు, లౌకిక శబ్దం, అలౌకిక శబ్దం. న్యూస్ పేపర్లు అవన్నీ కూడా శబ్దాలే, రేడియో న్యూస్ కూడా శబ్దాలే. అన్నీ తప్పుగా చెప్తాయి. మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ డే. మొన్న వచ్చిన న్యూస్ కొంచెం తప్పుగా రాసాం, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అని చెప్పి రాస్తాడు. ఇవన్నీ లౌకిక శబ్దాలు. ఆ మినిస్టర్ గారు ఏదో మాట్లాడతారు, తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఆ మినిస్టర్ గారిని కోర్టులో ఫైల్ చేస్తారు ఆయన కేసుని. నేను ఐఎమ్ వెరీ సారీ అంటాడు. ఆ శబ్దాలన్నింటిలో కూడా దోషాలు ఉంటాయి. వాటిని లౌకిక శబ్దాలు అంటారు. వాటిని నమ్మడానికి వీల్లేదు. ఏ లౌకిక శబ్దాలైనా కూడా మనం నమ్మలేం. కానీ శాస్త్రం అలౌకిక శబ్దం, అలౌకిక శబ్దం, అపౌరుషేయ శబ్దం. కనుక ఈ శాస్త్ర ప్రమాణమే బ్రహ్మాన్ని చెప్తుంది. కానీ ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, అర్థాపత్తి ప్రమాణం కానీ, అనుపలబ్ధి ప్రమాణం కానీ, ఉపమాన ప్రమాణం కానీ, లౌకిక శబ్దం కానీ మనకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేవు. అర్థమైందే? మన లోకల్ బుక్స్లో ఎక్కడా ఉండదండి, వేదాలలోనే ఉంటుంది బ్రహ్మను గురించి. ఎంత పుస్తక భాండాగారం ఉన్నా కూడా వేదాలకు సంబంధించిన పుస్తకంలో అది అలౌకిక శబ్దం. లౌకికానికి అలౌకికానికి ఏమిటి తేడా అంటే, లౌకికం పురుష బుద్ధిలో నుంచి వచ్చినటువంటిది, పౌరుషేయం అంటారు. అలౌకికం అనేటువంటిది ఈ లోకానికి సంబంధించినటువంటిది, మన ఋషులు విన్నటువంటిది. అది అలౌకికం అంటే భగవంతుడి నుంచి సాక్షాత్తుగా వచ్చిన వేద శబ్దం, వేద ప్రమాణం అన్నారు. ఆ ప్రమాణం వల్లనే మనకు ఏమొస్తుంది? బ్రహ్మజ్ఞానం వస్తుంది. అంతేగాని ఏదో గురువుగారు ఏమిటో చెప్తున్నారంటే రాదండి. ఆ గురువుగారు వేదం యొక్క సారమైనటువంటి, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను ఉపనిషత్తులో చెప్తే మాత్రమే బ్రహ్మజ్ఞానం వస్తుంది. మరి మనకు దోషం లేనటువంటి బ్రహ్మజ్ఞానం కావాలి కదా. 6 ప్రమాణాలు, 6 లింగాలు, షట్ ప్రమాణాన్ని ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి శబ్దంలో 2 రకాలు, లౌకిక అలౌకిక. అలౌకిక శబ్దం మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మజ్ఞానం రాదు. శనానగర్ క్లాసులో సోమవారం వస్తేనే బ్రహ్మజ్ఞానం వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా రాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ ప్రమాణం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిగతా 6 ప్రమాణాలు ఉంటాయి. 6 ప్రమాణాల్లో లౌకిక శబ్దం కూడా ఉంటుంది. కానీ అలౌకిక శబ్దం చెప్పేవాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. అలౌకిక శబ్దాన్ని గురించి మాట్లాడాలి అంటే ఆ గురువుగారు శిష్యరికం చేసి ఇంకో గురువుగారి దగ్గర చదివి ఉండాలి. ఆ గురువుగారు వారి గురువుగారి దగ్గర చదివి ఉండాలి. నేను స్వయం గురువు అని చెప్పి కాలర్ ఎగరేసి కూర్చున్నానంటే వెళ్ళకండి. నేను స్వయం గురువు. ఎవరు స్వయం గురువు కాలేరు. పరమాత్ముడు తప్ప స్వయం గురువు, ఆది గురువు, మరెవ్వరు స్వయం గురువు కాలేరు. సనత్కుమారులే ఆ యొక్క దక్షిణామూర్తి దగ్గర చదువుకున్నారు. భగవంతుడే ఆది గురువు. అర్థమైందా? ఇప్పుడు అలౌకిక శబ్ద ప్రమాణమే అన్నారు. కనుక ఈ అలౌకిక శబ్ద ప్రమాణాన్ని మనం తెలుసుకోవడానికి, బ్రహ్మను తెలుసుకోవడానికి ఏం చేయాలి? మనం శ్రవణం చేయాలి. అలౌకిక శబ్ద శ్రవణం చేయాలి. అవేమిటి అంటే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం చెప్పకూడదు, రుద్రపారాయణం, అవన్నీ కాదు. భగవద్గీత, ఉపనిషత్తులు,
తత్వబోధ, వివేక చూడామణి, నారద భక్తి సూత్రాలు ఇట్లాంటివన్నీ చదివితేనే, ఇవి అన్ని అలౌకిక శబ్దాలు. కనుక మీరు చదువుకునే చదువు విశిష్టత తెలియాలి మీకు అసలు. ఏదో కథా కాలక్షేపానికి మాత్రం పెడుతున్నాము. రామాయణం చెప్పేటప్పుడు కథ గోడ కానుకొని కూర్చొని నిద్రపోతూ ఉంటాడు సగం. రాముని వారు అడవికి బయలుదేరారు, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అయిన తర్వాత మరలా భరతుడు వచ్చాడు పిలవడానికి అన్నప్పుడు ఇవొక మెలుకు వచ్చింది, నిద్రపోతూ ఉన్నది. రాముని వారు అరణ్యవాసానికి అన్నప్పుడు నిద్రపోయింది, స్టార్ట్ అయింది నిద్ర. అక్కడ రాముని వారు అరణ్యవాసం 14 ఏళ్ళ కథ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మెళుకు వచ్చింది, భరతుడు పిలిచినప్పుడు వచ్చింది మెళుకువ. నష్టమేమీ లేదు, అలా వినడం వల్ల నష్టమేం లేదు. కథ ఆ విధంగా విన్నా కూడా పర్వాలేదు. కానీ ఎందుకంటే రాముని వారే కదా ఉంటారు, అక్కడ ఎక్కడికి పోరైనా. కానీ తత్వమసి మహావాక్యం వినాలన్నా, అహం బ్రహ్మాస్మి మహావాక్యాన్ని గురించి ఉపనిషత్తులు మాట్లాడుతున్నా, భగవద్గీత వినేటప్పుడు 750 శ్లోకాలు వినాలి. 6 ఉపనిషత్తులు, 7, 8 ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు వినేటప్పుడు తాత్పర్య లింగం కావాలి. ఈ 6 లింగాలతో వినేదే శ్రవణమే. కానీ ఇవి తెలియకుండా శ్రవణం చేసేది శ్రవణం కాదు, అదంతా కథా కాలక్షేపం. అర్థమైందా? అందుకని ఈ యొక్క లింగాలతో కూడినటువంటి బోధన ఇక్కడ మీరు వినేది. ఇప్పుడు షట్ ప్రమాణాన్ని, షడ్ లింగాన్ని. షట్ ప్రమాణాల్లో అలౌకిక శబ్ద ప్రమాణమే బ్రహ్మ సాక్షాత్కారానికి, బ్రహ్మ జ్ఞానానికి తోడ్పడుతుంది. ఆ అలౌకిక శబ్దం కూడా తాత్పర్యం తెలుసుకోవాలంటే షడ్ లింగాలతో కూడినటువంటి బోధన గురువు ద్వారా నేను శ్రవణం చేస్తే అదే శ్రవణం. కానీ మిగతావన్నీ కూడా టైం పాస్. కనుక శిష్యుడు కూడా సహాయం చేయాలి గురువు గారికి. శిష్యుడు సహాయం చేయడం అంటే ఏమిటి? శ్రద్ధగా భక్తితో వినాలి. ఇంట్లో అంతా పనిచేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి వచ్చి క్లాసుకు వచ్చి హాయిగా నిద్రపోతాను. స్వామిని మీ క్లాసులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అలాగా అమ్మ, నిజంగా అంత ప్రశాంతత అన్న. అవును స్వామిని, ఇంత ప్రశాంతత నాకు ఎక్కడా దొరకడం లేదన్నాడు. అలసిపోయి వస్తే ఇక్కడ నిద్ర రాకేమొస్తుంది, మాట్లాడనివ్వం కదా క్లాసులో, అందుకని నిద్ర వస్తుంది అన్నారు. కనుక హాఫ్ స్లీప్, నిద్రపోవడం పూర్తిగా ఎందుకు వస్తుందంటే అలసిపోవడం వల్ల. అందుకని అతిగా అలసిపోయేవాడికి జ్ఞానం రాదు. ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా అంటే పోయిన వారం చెప్పిందంతా మర్చిపోయి రావడం కాదు. ఏది చెప్పినా ప్రాబ్లమే. నేను చాలా ఫ్రెష్గా ఉంటాను స్వామిని అన్నారు. పోయిన వారం చెప్పిందంతా గుర్తుందా? దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం ఉన్నాయంటే అవి ఎప్పుడు చెప్పారు అని అడగకూడదు. నారాయణ చెప్తున్నప్పుడు స్వామిని ఈ యొక్క ఉపద్ఘాతం ముందు ఉపనిషత్తులో చెప్పారు, ఫలానా ఉపనిషత్తుని చెప్పి టక్కని రావాలి. స్వామిని ఎక్కడో చెప్పినట్టున్నారే అనకూడదు. శిష్యుడు కోఆపరేషన్ అంటే ఎట్లుండాలంటే ఎజైల్గా ఉండాలి. ఆహా, ఇదండి టీచింగ్ అంటే, ఇట్లా ఉండాలండి అని చెప్పి గురువుగారికి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇచ్చేటట్టు మాట్లాడాలి. క్లాస్ అయిన తర్వాత క్లాస్ బాగుందనండి, ఈ పాయింట్ చాలా బాగుందనో, లేదా ఇంటికి వెళ్ళి కనీసం ఫోన్ చేయడం, ఆహా ఏ ఉండదు. ఎప్రిసియేషన్ అన్నో, గురువుగారు ఎప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే గురువు గారికి తెలుస్తుంది మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఏ పాయింట్ అర్థం చేసుకుంటున్నాం, ఎక్కడ మనం దాన్ని ఆనందిస్తున్నాం. అప్పుడు గురువు గారికి మన లెవెల్ తెలుస్తుంది. ఎక్కడ శాస్త్రం గురించి కానీ ఒక్క మాట కానీ పల్లెత్తి కూడా చూస్తున్నా కదా 13 సంవత్సరాల నుంచి. ఇంకేమనుకోవాలంటే మా స్టూడెంట్స్ చాలా ఉత్తములు, అందరికీ పూర్తిగా అర్థమైపోయింది, పరమానందంలో ఉంటున్నారు వాళ్ళు అని అనుకోవాలి. ఇంక నేనేం చేసుకున్నా, డైలాగ్ ఫామ్ అండి. ఏదైనా చెప్తే ఒక విషయాన్ని గ్రహిస్తే ఇది చాలా బాగుందండి, చక్కగా ఉందని చెప్పి గురువుగారికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? చాలామంది అంతే యోగాకి వస్తారు నేర్చుకోవడానికి, ఆ నొప్పి ఉంది ఈ నొప్పి ఉంది అన్నీ చెప్తారు. తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయిందండి అని చెప్పొద్దు, చెప్పరు.
తగ్గిందా అంటే అవునండి అప్పుడే తగ్గిపోయిందండి. ఇంత స్వార్థమా మనుషులకి? వెంటనే నొప్పి తగ్గిపోతే స్వామిని మీరు చెప్పిన తర్వాత బాగా తగ్గిపోయిందండి నాకు, ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నాకని చెప్పొచ్చు కదా. ఏమైతే చెప్పితే ఏమైపోతుంది? దానికి ఏమి ఇవ్వాలి? లక్షలు ఇవ్వాలా, కోట్లు ఇవ్వాలా? చెప్పాలన్నంతటి కృతజ్ఞతా భావం కూడా మనుషులో లేకపోతే ఏమి సంస్కారం అండి ఆ సంస్కారం కదా. ఇంత ఆనందిస్తున్నానే, ఇంత నొప్పితో బాధపడ్డాను క్లాసుకి వెళ్లే ముందు, నేర్చుకున్న తర్వాత తగ్గిపోయింది అని చెప్పి వారికి ఒక్క వార్త చెబితే వారికి ఎంత ఆనందంగా ఉంటుంది మనస్సు. అదేవిధంగా ఏదైనా అంతే, మీరు వంట చేస్తే భర్త గారు బాగుంది చాలా అని అంటే మీకు ఎంత ఆనందం. ఇంత కష్టపడి చేశాను ఒక్క మాట అన్నా అన్నారా అని అంటారు చూసారా. కానీ గురువు గారు ఎక్స్పెక్ట్ చేసే దేనికోసం అంటే ఏదో ఆయనకు వచ్చే ఫలం ఏమి ఉండదు. కాకపోతే శిష్యులు ఎలా వింటున్నారా, ఎలా అర్థం చేసుకుంటున్నారా, వాళ్ళకు మళ్ళా మనం ఎలా చెప్పాలనే దానికి ఉపయోగపడుతుంది. అంతేకాని వారిని ఏదో పొగట్టం కోసం కాదు చెప్పేది. మనకు అనుకూలంగా మనకు అర్థమయ్యేటట్టుగా వారు నెక్స్ట్ క్లాసులో ఇంకా ఈజీగా చెప్పడానికి, నాకు ఇలా కొంచెం సందేహం వచ్చిందండి, ఈ విషయం ఏమిటి అని అడిగితే ఓహో వీళ్ళకి అర్థం కాలేదా, ఇలా చెప్పాలని చెప్పి గురువుగారు మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్లో వస్తారు. అది మనకి అడ్వాంటేజ్. అర్థమైందా? కనుక గురువు మాత్రం గొంతు చించుకుంటూ చెప్పడం కాదు క్లాసులో, మనకు కూడా కొంచెం రిసిప్రొకేషన్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఉన్నారు పాపం మన క్లాస్లోని, పాపం ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎంత చాలా బాగుందండి ఆ పాయింట్ అంటుంటారు, గుర్తుపెట్టుకునల్లా మరి ఫోన్ చేస్తారు. లేరని చెప్పి అనడం లేదు, ఉన్నారు చేస్తుంటారు, చాలా బాగుందని అనేవాడు ఉన్నారు. ఎందుకంటే మన మనస్సు దాని మీదనే ఉంటే అది రిసిప్రొకేషన్ వస్తుంది వెంటనే. ఓకే, అంటే తప్పుగా అన్నానని అనుకోకండి, చెప్తున్నా. అంటే గురు శిష్యుడి యొక్క కోఆపరేషన్ అంటే ఇది చెప్తున్నా నేను. ఆ కోఆపరేషన్ ఉండాలి. దట్ బెనిఫిట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్, నాట్ ద టీచర్. అంటే మనం ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామా సబ్జెక్ట్లో అని తెలిసిపోతుంది. అంతేగాని సాంబారు రసం గారెలు బూరెలు ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాం కదా, అవి తింటూనే ఉన్నాం జీవితాంతం అంతా. కానీ ఇక్కడ తాత్పర్యం అనేటువంటిది జీవితంలో పరమ గమ్యమైనటువంటి విషయాన్ని, ఆ విలువని మనం ఎప్పుడు దాన్ని తీసుకొని ఆనందిస్తాం, అప్పుడే గురువుగారికి నిజమైన ఆనందం. 6 ప్రమాణాలు 6 లింగాలు, మళ్ళీ అవేమిటండి అడగండి. ఇదండి శ్రవణం అంటే, ఇలా చేయాలి శ్రవణం, శాస్త్ర శ్రవణం. ఇది దేనికోసం ఈ శ్రవణం అంటే అజ్ఞాన నివృత్త్యర్థం, అజ్ఞానాన్ని పోగొట్టడానికి అన్నారు. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇటువంటి శ్రవణం చేయాలి. తర్వాత ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే ఇంకొక మెట్టు కావాలి, మననం అంటాం. మననం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత ఏం చేయాలి? మననం చేయాలి. మననం దేనికోసం చేయాలి అంటే సంశయ నివృత్త్యర్థం, మనకి సందేహాలను పోగొట్టుకోవడం కోసం మననం చేయాలి. శ్రవణం చేసినంత మాత్రాన సరిపోదండి. నేను అన్నీ వింటున్నాను స్వామిని, సందేహాలన్నీ తీరినయ్యా అంటే అది మాత్రం తీరలేదండి అన్నాడు. మరి ఈ సందేహాలు కూడా తీరితే కదా. డౌట్ఫుల్ నాలెడ్జ్ ఇస్ నాట్ ఏ నాలెడ్జ్, డౌట్లెస్ నాలెడ్జ్ అలోన్ ఇస్ నాలెడ్జ్. వాడిని అడిగితే మరి ట్రైన్ ఎప్పుడు వస్తుందా అంటే 8 గంటలకు వస్తుంది అనుకుంటానండి అని అన్నాడు. అనుకుంటాను అంటే ఎక్కుతారా ట్రైన్? వెయిట్ చేస్తారా? అది సందేహంతో కూడినటువంటి నాలెడ్జ్ కదా. 8 గంటలకు ఖచ్చితంగా వస్తుందండి అంటే ఆ మాటలు నమ్ముతారు, మీరు ట్రస్ట్ చేస్తారు. 8 గంటలకు వస్తుందేమోనండి అనక సందేహం అనుకుంటాడు. అట్లాంటి వాడి మీద ట్రస్ట్ అయితే మన ప్రయాణం ఎట్లా ఉంటుంది? అదేవిధంగా శాస్త్రం నువ్వు బ్రహ్మం అని చెప్తూ ఉన్నప్పుడు నాకు ఇంకా సందేహాలు ఉన్నాయి, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అంటున్నది శాస్త్రం, ఈ శరీరం మిథ్య అంటున్నది, ఇది ఎట్లా సంభవం అన్నప్పుడు మనకెక్కడెక్కడ ఈ మరణం అనేటువంటిది లేదంటున్నది, నాకేమో మరణం ఉన్నదని అనిపిస్తున్నది, శాస్త్రం మరణం లేదంటున్నది, ఎలా సంభవం అని చెప్పి మనకి ఎక్కడైతే సందేహం ఉందో ఆ పాయింట్ మాత్రం తీసుకొని దాని మీద అనలైజ్ చేయాలి, మననం చేయాలి.
మరల 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 విచారణ చేయాలి. లాజిక్ అంటారు, లాజికల్ థింకింగ్ అన్నారు. దాన్ని మననం అంటారు. సందేహాల్ని తీసివేయడం కోసం రేషనల్, లాజిక్, లాజికల్ బ్లాకేజ్ అనమాట. మనకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు లాజికల్గా థింక్ చేయలేకపోతే మనకి ఇవన్నీ సందేహాలు వస్తాయి. కనుక మననం చెయ్యాలి. తర్వాత అంటే మన బుద్ధిలో ఉన్నటువంటి దోషాలు వల్ల మనకు అర్థం కాదు శాస్త్రం. అంటే ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్ అంటారు వాటిని, ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్. ఎందుకంటే మన బుద్ధి అంత తెలివైనటువంటిది కాదు సపోజ్. అందుకని ఏం చేయాలి, దానికి కొన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఇంకా విను బుద్ధి, ఓ బుద్ధి విను అని చెప్పాలి. వినంగా 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 దానికి కొంచెం ఇంటలెక్చువల్ ఆబ్స్టికల్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే బుద్ధి సంబంధించినటువంటి ప్రతిబంధాలన్నీ పోవాలి. అవి పోయినప్పుడే మనిషికి జ్ఞానం వస్తుంది. అందుకని విన్న వాళ్ళందరికీ జ్ఞానం రాదండి. అర్థమైందా? విన్నంత మాత్రాన జ్ఞానం రాదు. పుస్తకాలన్నీ తిరిగేసినంత మాత్రాన జ్ఞానం రాదు. ఒక అతను చెప్పాట చిన్మయానంద స్వామిని వారితో, నేను అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళానన్నట్ట. అంటే ఐ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్ అన్నట్ట. ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్. ఆయన అడిగాట, నీ గుండా ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అన్నట్ట. హౌ మెనీ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ అన్నారు. అది సందేహం అన్నట్ట. యూ హ్యావ్ గాన్ త్రూ, బట్ అవి నీ గుండా వెళ్ళినయ్యా అన్నాడు. ఆహా, బుద్ధి ఏం చేశామంటే బ్లాక్ చేసి పెట్టుకున్నాం. సంశయం ఇంకా ఉంటూనే ఉన్నాయి. సంశయం ఉన్నంతసేపు జ్ఞానం రాదు. సంశయరహిత జ్ఞానం రావాలంటే మననం చేయాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మననం చెయ్యాలి. చెప్పిన విషయాన్ని స్వామిని ఇంత ఖచ్చితంగా చెప్పారు, నాకెందుకు అనుమానం వస్తున్నది ఇంకా అందులో అంటే ఇంటలెక్చువల్ బ్లాక్ అని అర్థం. కనుక మననం చేయాలి. తర్వాత సాధనం నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటారు. శ్రవణం అజ్ఞాన నివృత్త్యర్థం, మననం సంశయ నివృత్త్యర్థం. నివృత్త్యర్థం అంటే పోగొట్టడానికి. నిధిధ్యాసనం విపరీత భావన నివృత్త్యర్థం. విపరీత భావన అంటే మనం అనుకున్నటువంటి మన గురించి, ప్రపంచాన్ని గురించి, దేవుడి గురించి అన్నీ కొన్ని ఇన్ప్రింట్స్ అన్నమాట. అలాగే ఉండిపోతాయి మనసులో. ఆ విపరీత భావనలు పోవు మనకు. ఎప్పటి నుంచో అలవాటై అట్లాగే ఉంటాయి. అవి ఎలా పోతాయి? ఆ విపరీత భావన అంటే ఏమిటి, ఎలా పోతుంది, దానికి ఏం చేయాలి, తర్వాత ఈ బ్రహ్మాన్ని తెలుసుకునేది ఎట్లా అసలు అనేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.